చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇద్దరిది ప్రేమ వివాహం. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు బిడ్డలు. కట్ చేస్తే ప్రేమ పెళ్లి చేసుకున్న భార్యను ఆ భర్త గొంతు కోసి చంపేశాడు. అంతేకాదు, హత్య చేసిన తర్వాత శవంతోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎందుకంత దారుణంగా చంపాడనే కారణాల కోసం అన్వేషిస్తే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన అల్లడి వెంకటేశ్వర్లు పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహేశ్వర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలంగా భార్య మీద అనుమానం ఎంచుకున్నాడు వెంకటేశ్వర్లు. ఆమెతో తరచూ గొడవ పడుతుండేవాడు. మనస్పర్ధలు వచ్చి మహేశ్వరి గత 2 నెలలుగా పుట్టిల్లైన మాచవరంలో అక్కడే ఉంటుంది 2 నెలల నుంచి. ఆదివారం రోజు మాట్లాడుకుందామని చెప్పి వెంకటేశ్వర్లు భార్య మహేశ్వర్ని బయటికి పిలిచాడు. ఆమెను తన బైక్పై ఎక్కించుకుని రొంపిచెర్ల నుండి విప్పర్ల వెళ్లే మార్గంలోకి తీసుకెళ్లాడు. అక్కడ గొడవపడి ఆమె స్వెటర్కు ఉన్న తాడుతో గొంతు గట్టిగా బిగించి అక్కడికక్కడే స్పాట్లో ఉరితీశాడు, హత్య చేశాడు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు అక్కడి నుంచి పారిపోలా. బైక్ పెట్రోల్ ట్యాంక్పై ఉన్నటువంటి మృతదేహాన్ని ఉంచి ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద ఆ మృతదేహాన్ని పెట్టేసి సంతమాగులూరు పిఎస్కి వెళ్ళి లొంగిపోయాడు. అక్కడ పోలీసుల దగ్గర లొంగిపోయి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. పోలీసులు ఆమె ప్రాణంతో ఉందేమో అని చెప్పి వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. కానీ అప్పటికే ప్రాణం పోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కన్నతల్లి కాటికెళ్ళిపోయింది, తండ్రేమో కటకటాల పాలైపోయాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న అనాథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాళ్ళే ఈ విధంగా దూరం కావడంతో, ఈ విధంగా హత్యలు చేసి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి ఒకడేమో కటకటల పాలైపోవటం, ఒక తల్లి చనిపోవటం, ఆ బిడ్డల భవిష్యత్తు నిజంగా అగమ్య గోచరంగా తయారైపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనుషులు ఎంత క్రూరంగా తయారైపోతున్నారు. కేవలం అనుమానం అనేటువంటి ఒక పెను భూతంతో వాళ్ళు పూర్తిగా ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఏదో రకంగా ఒక క్రిమినల్గా తయారైపోతూ ఉన్నారు. క్రైమ్ చేస్తూ ఉన్నారు. మాట్లాడుకుందామని పిలిచి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఒక పక్క ప్లాన్తోనే మాట్లాడటం లేదేం లేదు. ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగానైనా సరే ఏమైనా హతమార్చాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఆమె పుట్టింటికి వచ్చాడు. ఆమెని బైక్ మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లకుండా మార్గ మధ్యలో గొడవపడి, ఆ గొడవ కూడా కావాలని గొడవ పెట్టుకుని గొడవ పెద్దది కావడంతో అప్పుడే గొంతు పిసికేసి ఆ తాడుతో చంపేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మనుషులు ఎట్లా తయారైపోతున్నారో అర్థమవుతుంది మనకి. అంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్నారేమో అని చెప్పి తనకు తానే భావించి అనుమానం పెంచుకొని ఈ విధంగా భార్యను చంపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఈమె కుటుంబ సభ్యులు, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా వెంకటేశ్వరుని కఠినంగా శిక్షించాలి. ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా తీవ్రంగా గొడవ పడేవాడు, అసలు ఆమె తప్పు లేకపోయినా సరే ఆమెను నిందించేవాడు, నానా క్షోభకు గురి చేసేవాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ ఈ విధంగా ఆలోచన చేసి భార్యల్ని కడతీర్చుతున్నటువంటి ఇలాంటి మృగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఇంకా చాలా కఠినంగా శిక్షించాలి. జైలు నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆ పని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఏం జరిగింది, 5 గంటలప్పుడు వచ్చి అతను ఫోన్ చేసిండు. నేను మటుకు రాను, నువ్వు పిల్లల్ని తీసుకురావు, నన్ను ఏదో చేస్తావు, నేను రాను అంది. అప్పుడు భయపడి మళ్ళీ ఫోన్, అమ్మాయి ఎందుకమ్మా తప్పుడు నీకు ఫోను వద్దులమ్మా పెట్టేయమ్మా అన్న. ఆపి అంత ఛార్జింగ్ పెట్టినాక మళ్ళీ ఫోన్ చేసిండు. మళ్ళీ ఫోన్ చేసి రా, మా వాళ్ళు ఉండారు, మా అక్కాయి వాళ్ళు 2 వచ్చారు, మా బావ ఉండు, రా క్లారిటీ చెప్పి పిల్లల్ని నువ్వు తీసుకొని పోయాను రా అని పిలిపించాక మీ అమ్మ వద్దు, మీ అమ్మ గోల్ చేసిద్ది అన్నాడు. మా అమ్మ గోల్ వేసింది అన్నది. అత్తమ్మ మహాలక్ష్మి లేదా అత్తమ్మ చంపేసిందంట అత్తమ్మ అన్నది. నా గుండె పగిలిపోయిందయ్యా. ఎవరు చెప్పారమ్మా అన్న? మా ఆయన మురళి గారు చెప్పిండు.
ఏడనేమన్నారు రా బయలుదేరి నెక్లాట్లు చెప్పు నాకు ఎడాకులు ఇద్దాను రాని అంటే ఆమె నేను దొంగలాగా ఇంట్లో ఎందుకు ఉండాలి నేను మళ్ళీ వస్తానని వచ్చిందమ్మ మేనమాలు ఉండారని ఆ మేనమాలు కలవకుండా తీసపోయిండు అమ్మ ఏడు తీసపోయిండు ఆ మేనమాల కాడికి నేను మళ్ళీ ఆ తలుపులు వేసి మళ్ళీ వచ్చేలేక ఇటు రాలే తప్ప అన్నాడు అమ్మ పిల్లోడు. అబ్బాయి పేరు ఏం పేరమ్మా? వెంకటేశయ్యా అల్లరి. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మిని 9 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే పెళ్లి చేసినటువంటి క్రమంలో పెళ్లి చేసిన 2 నెలల తర్వాత నుంచి అమ్మాయిని భయంకరంగా వేధించడం, మానసికంగా ఇబ్బందులు పెట్టడాన్ని మరి చిన్నగా వాళ్ళ తల్లిగారు కూడా మధ్యలో ఇద్దరికి చక్కబెట్టే ప్రయత్నం చేయటం, అదేవిధంగా మరి డబ్బులు కొంత సర్దుబాటు చేయటం, అదేవిధంగా బంగారాన్ని కూడా కొంత సర్దుబాటు చేయటం జరిగింది. భార్యని నిత్యం వేధిస్తూ అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఈ అమ్మాయి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి ఆడబిడ్డలు వాళ్ళు కూడా వేధించటం, అదేవిధంగా మహాలక్ష్మి భర్త శ్రీను కూడా ఈమెని మహాలక్ష్మిని లైంగికంగా వేధించడాన్ని గురి చేశాడు. మరి పొరాల్లోకి తీసుకువెళ్ళి ఆమెని మాట్లాడుతున్నట్టుగా నటించి కాసేపు విభేదాలు రేపి ఆమె చలికోటుకున్నటువంటి ఆ దారాన్ని తీసి మెడకు వేసి మరి బిగించి మర్డర్ చేసి మళ్ళీ ఆమెని బైక్ మీద ఎక్కించుకొని సరాసరి సంతమాగులూరు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి నా భార్యను నేను చంపాను అని చెప్పిన తర్వాత అక్కడ పోలీసు వారు మరి ఈమెమన్నా బ్రతికి ఉందేమోనని చెప్పేసి ఒక అనుమానంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించగా అప్పటికే చనిపోయినట్టుగా అక్కడ వైద్యులు నిర్ధారించారు.